రఘునందన్ రావు మాట్లాడితే చట్టాలు కేసుల ముచ్చట్లు మధ్య మధ్యలో వస్తుంటాయి. ఎదురు మాట్లాడేటోళ్లకు సంధియకుండా ఇరుకున పెట్టినట్టే మాట్లాడతాడు. అట్లనే మాట్లాడిండు జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లా. మరి ఏమన్నాడో ఇనుండ్రి. ఎఫ్ఐఆర్ నమోదైంది, పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. లెట్ ద ఇన్వెస్టిగేషన్ బి కంప్లీటెడ్. అది నేను మీ తరఫున మాట్లాడినా, వారి తరఫున మాట్లాడినా, ఎవరి తరఫున మాట్లాడినా, బీయింగ్ అన్ అడ్వకేట్, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, మీ దగ్గర ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అడ్వకేట్స్ ఉన్నారు, వారిని తీసుకొని వెళ్ళి కన్సర్న్ ఎస్హెచ్ఓ గారికి ఆధారాలు సబ్మిట్ చేయండి. ఇన్నారా? ఎఫ్ఐఆర్ కాకుంటే అనాలే గాని కేసు బుక్ చేసినాక కార్పొరేటర్ మీద చర్యలు తీసుకోవాలి అనుడేంది? మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే చెప్పుర్రి అంటున్నాడు. ఇంతకు ఏ ముచ్చట మీద మాట్లాడి ఎంపీ రఘునందన్ రావు అంటే, బీఆర్ఎస్ పార్టీ లీడర్ సర్దారు కొన్ని రోజుల కింద తనకు తానే జీవి తీసుకున్నాడు. ఆ ఆత్మహత్యకు కారణం బోరాబండ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ బావా ఫసీయుద్దీనే అని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కార్పొరేటర్లు లొల్లి చేసినరట కౌన్సిల్ అల్లా. అతని మీద చర్యలు తీసుకోవాలి, కేసు ఉన్నది కాబట్టి కౌన్సిల్ హాల్కు రాకుండా చేయాలి అని బొబ్బాయి పెట్టినరట. దాని మీద రఘునందన్ రావు ఇట్లా మాట్లాడాడు. కేసు పెట్టినరు కానీ సాక్ష్యాలు ఉండాలి కదా, నిజమా కాదా అని తేలక ముందే ఇట్లా చేస్తే ఎట్లా అంటున్నాడు. అయితే దీని మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ను కాపాడుతున్నాడు, సొంత పార్టీ కార్పొరేటర్లను కూడా లెక్క చేస్తలేడు, కాంగ్రెస్ పార్టీని కాపాడటానికే రఘునందన్ రావు కంకణం కట్టుకున్నట్టు మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి రఘునందన్ రావుకు ఏం సంబంధం లేనిది కౌన్సిల్ అయిపోయినాక బాబా ఫసీయుద్దీన్ని ఎందుకు కలిసిండు అని అంటున్నారు. బీజేపీ పార్టీలో ఉండుకుంటేనే వాళ్ళ కార్పొరేటర్లను లెక్క చేయనట్టు చేసిండు. తెలంగాణ బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీకి జేబు పార్టీగా చేస్తున్నాడు అని అంటున్నారు. మరి వాళ్ళ మాటలల్లా నిజం ఎంతున్నదో మనకు తెలియదు కానీ సోషల్ మీడియాలో పొట్టు తిప్పుతున్నారు ఈ వీడియోలను. ఈ నడుమ కాంగ్రెస్ పార్టీకి రఘునందన్ రావుకు దగ్గర అవుతున్నాడు, కాంగ్రెస్ సర్కారు రఘునందన్ రావుకు సాయం చేస్తున్నట్టున్నది అనే వార్తలు వస్తున్నాయి. ఏమో మరి వాళ్ళ నడుమ ఏం జరుగుతున్నదో ఏమో కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమలం పార్టీ ఎంపీ దగ్గర అవుతున్నట్టే కొడుతున్నదట. చూడాలే ఏం జరుగుతుందో మరి ముందు.